కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి తల్లిదండ్రులకి, వార్డు తాజా మాజీ కౌన్సిలర్లకి, మరి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, నాతోటి మెంబర్స్కి, ముఖ్యంగా ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయురాలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రధానమంత్రి యొక్క ఆశయ సాధనతో మరి యువ నాయకులు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు, మరి ఆయన యొక్క ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా పిల్లలు చదువుతున్నారో అదేవిధంగా 10 రెట్లు రెట్టింపు స్థాయిలో పిల్లలు చదవాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ప్రభుత్వ పాఠశాలలు మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక రకం ఉండేటివి, గతంలో ఒక రకం ఉండేటివి, వాటికి మించిన స్థాయిలో కార్పొరేట్ కళాశాలకి తీటుగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి ఒక అడుగు ముందుకేసి మేరగా పేరెంట్స్ డే అనేటువంటిది ఎన్నడూ చూడనటువంటి విధంగా, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఎప్పుడు చూసింటారు ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఆటలతో మొదలుకొని భోజన సదుపాయం కల్పించి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటిది ఒక పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే రూపకల్పన చేసినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా మన యొక్క మున్సిపల్ హై స్కూల్ పిఎం స్కీమ్ కింద సెలెక్ట్ అయింది. మరి దానికి కూడా మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది కోట్లాదికై. మరి అదేవిధంగా ఇక్కడ దాదాపు మేడం గారు పదే చెప్తుంటారు, పాపం దాదాపు 700 మంది పిల్లలుంటే ఇక్కడ ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు దాదాపు 30 మంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే 11-12 మంది ఉంటే ఒకసారి రిటైర్డ్ అయ్యారు, ఇప్పుడు 11 మంది ఉన్నారు. 11 మంది కూడా నిత్యం ఉదయము వారి యొక్క దినచర్యలో 8 గంటలకు స్కూల్లోకి వస్తే సాయంకాలం 5 గంటల వరకు అనేకమైనటువంటి విద్యార్థులకి, అంటే వాళ్ళు చెప్పేటువంటి ఏదైతే స్టడీస్ ఉన్నాయో స్టడీస్ అధికంగా ఓవర్లోడ్ అవుతున్నా కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యి తన పిల్లలకు చెప్తున్నటువంటి విద్యాబోధనని గ్రహించి చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకి పేరు ధన్యవాదాలు, వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అంత ఒత్తిడి ఉన్నా కూడా 30 మంది చేయాల్సింది కేవలం 11 మంది ఒత్తిడికి నొక్కి పని చేస్తున్నారు. దీనికంతా కారణం ఏంటి? నా యొక్క విద్యార్థులు భావి భారత ఎంఆర్ఓనో ఎంపీడీఓనో ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేటువంటి ఆలోచన విధానంతోనే మరి వారు తీసుకున్నటువంటి ఆ జీతాన్ని పెద్ద జీతం ప్రామాణికం తీసుకోవాలి. వాళ్ళ విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళ దగ్గర చదివినటువంటి వ్యక్తులు నమస్కారం చేసి, సార్ మేడం నేను ఫలానా వ్యక్తిని ఫలానా స్కూల్లో మీ దగ్గర చదువు అభ్యసించానంటే అదే వాళ్ళకి ₹1 యొక్క గదకీర్తి. అటువంటి తరుణంలో మనం ఎలాగుండాలి? ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా సార్ చెప్పారు, వజ్రా సారు. మరి పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉదయం లేచారే, వాళ్ళు ఇంట్లో నుండి ఎట్లా వెళ్తున్నారో వచ్చిన తర్వాత మనం అడగాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కేవలం ఒక 5 నిమిషాలు మీ స్కూల్లో ఏం చెప్పారు, స్టడీలో ఏం చెప్పారు
వర్క్ ఏమి ఇచ్చారు అనేటువంటిది మనం చెప్పలేకపోతున్నాం. మనకు ఎన్నన్నా పనులుండి మనం కూలీ నాలు చేసుకున్నటువంటి వ్యక్తులైనా కూడా ఇప్పుడే చెప్పారు వజ్రరావు గారు, ఒక అంటే నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళ చదువు లేని వ్యక్తి, ఆయన చెప్పినటువంటి ఈ స్కూల్ నుండి వస్తానే నీకు ఏమి, నువ్వు ఏం చేసావు, ఉపాధ్యాయునికి ఏమడిగావు అనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది చాలా గొప్పది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడే వ్యాప్ అనేటువంటిది కొత్తగా కూడా వచ్చిందని మేడం గారు చెప్తున్నారు. పిల్లలకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అనుసంధానించి ఆ వ్యాప్ కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మన కూటమి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటిది అది ఇంకో అడుగు ముందుకేసి తల్లికి వందనం అనేటువంటిది అర్హత కలిగినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తింపజేసేటువంటి అటువంటి సంస్కారం, అటువంటి స్కీము ఈ దేశంలో ఎక్కడ లేదు. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి రూపకర్త, దీనికి ఆద్యుడు, పూజ్యుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే రూపకర్త పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం గారు చెప్తున్నారు. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు అన్న కందుకొండ వెంకటప్రసాద్ గారు బోర వేపిస్తారని చెప్పారట గతంలో. అది ఒక్కసారి అన్నగారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి నీటి సదుపాయం చాలా ఘోరంగా ఉంది. ఉదయం కూడా మనం ఒకసారి గమనిస్తే మనం వచ్చే ముందుగానే డాక్టర్ తో నీళ్లు తోలారు. రమణాన్ నాకు బాగా తెలిసి ఈ విషయము కనుక గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్ళాలి. అదే విధంగా ఇక్కడ 11 మంది మాత్రమే టీచర్లు ఉన్నారు. ఒక పేరెంట్ గా స్కూల్ యాజమాన్య కమిటీ మెంబర్ గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ టీచర్లు కూడా దాదాపు 30 మంది పైసలు కావాల్సినటువంటి అవసరం ఉంది. పని ఒత్తిడి వల్ల వాళ్ళ కుటుంబం చూసుకొని మరి విద్యార్థులు చెప్తుంటే పని ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా మనుషులే మానసికంగా కృంగిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, ఉపాధ్యాయురాలు ఒకసారి ఇది కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎమ్మెల్యే గారి దృష్టికి, ఈ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఈ చరిత్రాత్మకమైనటువంటి పెద్ద స్కూలు, పేరుగలైనటువంటి పెద్ద స్కూలు, మేధావులను అందించినటువంటి పెద్ద స్కూల్ని మనము ఏ విధంగా గతంలో ఉంది అదే విధంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు కూడా ఇక్కడ మేడం గారు చెప్పారు, 10th లో కార్పొరేట్ కళాశాలకు తీరుగా సాధించాలంటే ఎంత ఘనత స్కూల్లో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులతో పాటు స్కూల్ కూడా ఆధునీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా సెలవిస్తున్నాను. పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులు మరియు మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు, ప్రియ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 24th మెగా పీటీఎం జరుగుతుంది 4.0. దీనికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఈ సందర్భంగా గత సంవత్సరం సాధించిన విజయాలు మీకు ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం మా పాఠశాల యొక్క పిల్లల స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం ఎంత రిజల్ట్ సాధించాము అనే దాని గురించి మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి పిల్లలందరూ. ఒక్కసారి మా పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు ఉన్న క్లాసులు అన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం 686 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో 506 మంది మగపిల్లలు, 182 మంది ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా 4 ఉన్నారు. వీళ్ళే కాకుండా బయట కొంతమంది వదిలేసి బయట చదువుతూ ఉంటారు. వాళ్ళని కూడా గుర్తించి పాఠశాలలో చేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మీకెవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కూడా బడిగా చేర్చుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాల 90% ఫలితాలు సాధించింది. 165 మందికి కాను 145 మంది పిల్లలు
ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 93% సాధించారు. ఆంగ్లం 95, గణితం 95%, సైన్స్ 90%, సాంఘిక శాస్త్రం 100%, హిందీ 100%. అంటే రాసిన వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. అక్కడ హిందీలో ఒక టీచరే ఉన్నారు మా పాఠశాలలో. ఆ మేడం మొత్తం అందరినీ పాస్ చేసింది తన సబ్జెక్ట్లో. తర్వాత ఈ విధంగా మా పాఠశాల నమోదు 573 మార్కులతో సింధు అని ఇందాకే ఒక అమ్మాయి ఇచ్చింది సైలింగ్ స్టార్, ఆ అమ్మాయి ఫస్ట్. తర్వాత పృథ్వీ ఎక్కడున్నారమ్మా? సింధు ఈ అమ్మాయి మా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిందనా. ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా చూడండి, ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళే ముందడుగులో ఉంటారు అనడానికి ఉదాహరణ మా సింధు. అవునా సింధు? వెరీ గుడ్. తర్వాత పృథ్వీనాథ్ 563. పృథ్వీ ఎక్కడున్నావు? సెకండ్. పృథ్వీకి లేదు నాన్న, అన్నకి మళ్ళీ రీకౌంటింగ్ లో 2 మార్క్స్ ఎక్కువ వచ్చినందువల్ల పృథ్వీనాథ్ సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేశాడు. థర్డ్ ప్లేస్ లో తనిష్ తేజ ఉన్నాడు. రీకౌంటింగ్ అని 1000 రూపీస్ అప్లై చేసినప్పుడు అన్నకి ఎక్కువ మార్కులు వచ్చినాయి పృథ్వీనాథ్, అందువల్ల ఇప్పుడు పృథ్వీనాథ్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. సరే, పృథ్వీ తనిష్ ఒకసారి స్టేజ్ పైనకి రండి నాన్న. లేరా ఎక్కడ? పృథ్వీ, తనిష్ ఎక్కడ పోయినాడు? పృథ్వీ వచ్చావు కదా ఇందాక. సరే, ఈ పిల్లలు అంతే కదన్నా, మాకి 165 మందిలో 78 మంది 500కు పైగా మార్కులు సాధించారన్న ఫస్ట్ క్లాస్ లో. అంటే జస్ట్ ఒక 26 మంది ఉంటే థర్డ్ క్లాస్ లో అలా పాస్ అయ్యారు. రిజల్ట్ లో బాగా ఉన్నాయి మాకు. కాకపోతే మీ అందరికీ తెలుసనా, ఇక్కడ మేము చాలా తక్కువ మంది టీచర్లే పనిచేస్తున్నారు. మా టీచర్లు ఎంతగానో కష్టపడి రిజల్ట్ తీసుకొచ్చారు. 4 to 5 క్లాస్ నాయకులకి, వేదికగా ఉన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ మా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ జరుగుతుంది. దయచేసి పిల్లలు ఇవి గమనించి వారి తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్ పంపించడం అనేదే కాదు, స్కూల్ నుంచి వాళ్ళు చదువుకుంటామని గమనించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పిల్లలు స్కూల్ నుండి పోయినప్పుడు కూడా బయట కొద్దిగా గొడవలు జరుగుతున్నాం, అది కూడా మీరు గమనించాలి. అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. మరీ